ఈరోజు చాలా ఎమోషనల్గా ఎక్కుతున్నా స్టేజు. నన్ను డాక్టర్ ఆపరేషన్ చేశాడు నడవడానికి, బట్ లిటిల్ ఫ్లవరు నన్ను ఆపరేట్ చేసింది. సో ఐ హ్యావ్ బీన్ ఆపరేటెడ్ బై లిటిల్ ఫ్లవర్ ఫ్యామిలీ. యాక్చువల్గా అయితే నాకు ఒక 10 days టైం ఉంటుంది, ప్రిపేర్ అవుతా, ఏదేదో మాట్లాడుతూ ఉంటా, చప్పట్టు కొడుతూ ఉంటా, వెళ్ళిపోతా, హాయిగా నిద్ర పట్టదు, లేచేస్తా, వచ్చేస్తా. బట్ ఈరోజు టైం లేదు. నేను లిటిల్ ఫ్లవర్లో జనరల్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటా, అదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. వెదర్ ఐ నీడ్ టు యూజ్ మైక్ ఆర్ ఇస్ ఇట్ ఓకే? సరే బేట, ఎనీహౌ నేను ఎప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటా లిటిల్ ఫ్లవర్ గురించి. నా వరకు లిటిల్ ఫ్లవరు టెంపుల్, బట్ ఈరోజు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా ఇది మీకు కూడా టెంపుల్. ఐ విల్ ప్రూవ్ దట్. రెండో ఇంపార్టెంట్, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో పూసిన ప్రతి పువ్వుని, మల్లె పువ్వుని మట్టి మీద పడకుండా మాలగా మార్చి మల్లన మెళ్ళలో వేసేంత వరకు మేనేజ్మెంట్ నిద్రపోదు. మీకు తెలుసో తెలియదు. బై గాడ్ గ్రేస్ ఈ మధ్య నేను మన లిటిల్ ఫ్లవర్ పిల్లలు వెళ్ళిపోతున్న వాళ్ళు నాతో టచ్లో ఉంటున్నారు ఈ మధ్య. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, అంటే మాట్లాడిన ఒక 10 మంది కావచ్చు, ఒక 25 మంది కావచ్చు. ఈరోజు కూడా ఒక అబ్బాయి నేను చూశాను. ఆ అబ్బాయి పేరు కిరణ్, మన స్టూడెంటే. ఆ అబ్బాయి పేరు కార్తికయ్య, మన స్టూడెంటే. నిన్న నేను సుష్మాను కలిశాను, ప్రణిత వాళ్ళ సిస్టర్ని. షీ ఈజ్ టాప్ 5 ఇన్ అవర్ కాలేజ్. కార్తికయ్య స్కూల్ బ్యానర్లో టాప్ 4. కిరణ్ నవ్ ఈజ్ వర్కింగ్. మన పిల్లలందరూ చాలా అద్భుతమైన పొజిషన్లో ఉన్నారు. బట్ సంహౌ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయాల్సింది. మేక్ ఇట్ సో క్లియర్, నేను రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వరకు అయితే ఇది టెంపుల్. మీకు కూడా ఎందుకు టెంపుల్ ఇప్పుడు నిరూపిస్తాను. సీరియస్గా బాస్, ఇది మీరు ఇంటికి వెళ్ళి ఒక యాక్టివిటీ చేసి తీసుకొని రండి. మీరు రాలేరు, తీసుకొని రాలేరు, ఇంపాసిబుల్. ఎందుకంటే నేనే గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది. సరే, సరదాగా మీరేం చేస్తారంటే, మీ అందరూ 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాస్ పిల్లలు అవకాశం ఉంటే ఒక పేపర్ తీసుకోండి, మన స్కూల్కి వెళ్ళండి. మీ బయట ఎవరైనా స్కూల్ ఫ్రెండ్స్ తీసుకొని రండి, నేను పర్మిషన్ తీసుకుంటాను. ఆ పేపర్ మీద మన స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ను పేపర్ మీద రాయండి. దానిలో నీ పార్టిసిపేషన్ ఏందో రాయండి. నేను చెప్తున్నా కదా, దాంట్లో మీ స్కిల్స్, మీ స్ట్రెంగ్త్, మీ స్టామినా, మీ వాట్ నాట్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ సీయింగ్ దట్ పేపర్. బహుశా మీరు ఒకరోజు ఆడియన్స్ కావచ్చు, ఒకరోజు ఆర్గనైజ్ కావచ్చు. ఇక్కడున్న ప్రతి పిల్లాడు ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతాడు. నేను ప్రామిస్ చేస్తున్నా, బయట ఏ స్కూల్లో కూడా ఈ స్కిల్స్, ఈ స్ట్రెంగ్త్, ఈ స్టామినా, ఏ వాట్ నాట్ బెటర్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ సీయింగ్ దట్ పేపర్. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ సీయింగ్ దట్ పేపర్. మీరు బయట స్కూల్ పిల్లల్ని తీసుకురండి, నాతో పాటు కూర్చోబెట్టండి, నేను కూడా కూర్చుంటా జడ్జి లాగా. వాళ్ళ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్స్ను, దాంట్లో వాళ్ళ పార్టిసిపేషను రాయమని చెప్పండి. నేను చెప్తున్నా కదా, ప్రోగ్రామ్ యాన్యువల్ డే ఆడియన్, రిపబ్లిక్ డే ఆడియన్, టీచర్స్ డే ఆడియన్, అన్నిటికీ ఆడియన్స్ అని రాస్తారు తప్ప దే విల్ నాట్ బీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రోగ్రామ్. బట్ ఇన్ అవర్ స్కూల్ యూ పీపుల్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. మీరు ఇంతెందుకు, ఇప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేసిన మా 10th క్లాస్ గర్ల్స్, మామూలుగా అయితే ఒక డాన్స్లో అయితే కొంతమంది బాగా కనిపిస్తారు, కొంతమంది బాగా కనపడరు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈక్వల్గా షేర్ చేశారు ఈ స్టేజ్. హ్యాట్స్ అప్ టు 10th క్లాస్ చిల్డ్రన్ బేట. అంటే వీ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. సో ప్లీజ్ కైండ్లీ యూజ్ దట్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ టెంపుల్ ఫర్ మీ, ఇట్ ఈజ్ ఆల్సో టెంపుల్ ఫర్ యూ. ఎందుకంటే మీరు ఎంత ప్రాబ్లంతో వచ్చినా ఒక పాజిటివ్ పాయింట్తో వెళ్తారు మా స్కూల్కి వస్తే. సో దట్స్ ఆల్ యూ రిక్వైర్డ్. సో దిస్ ఈజ్ టెంపుల్ ఫర్ యూ పీపుల్ ఆల్సో. మీరు సొసైటీని రేపు ఒక స్ట్రెంగ్త్గా మారుతారు. సొసైటీకి లిటిల్ ఫ్లవర్ స్కూల్ పిల్లలు ఒక స్ట్రెంగ్త్గా మారుతారు. ఇందాకనే స్వదేశీ మేడం మాట్లాడారు, వాట్ నాట్, ఒక స్ట్రెంగ్త్ ఇవ్వగల సమాజాన్ని మేము తయారు చేస్తున్నాం. ఇది చాలా గ్రేటు. ఈ మ్యాజిక్ నేను 12 years నుంచి సార్ని అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడిగాను, చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అడుగుతున్నా, సార్ నాకు ఈ మ్యాజిక్ ఏంటో నాకు చెప్పట్లేదు. దెర్ ఈజ్ ఎ యూట్యూబ్ వీడియో, యూ గో అండ్ చెక్. అప్పుడు ఇదే మాట అన్నా, ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నా. సో ఇక్కడ వి క్రియేట్, నాకు అది పలకడం కూడా రాదు, హ్యూమన్ రిలేషన్షిప్స్, మనుషుల మధ్య సంబంధాలని
ఇలా బిగిస్తున్నామండి, దీంతో ఏదైనా సాధించవచ్చు. సో యూ పీపుల్ ఆర్ సో లక్కీ టు బి పార్ట్ ఆఫ్ లిటిల్ ఫ్లవర్. నేను ఎక్కువ ఒక 3 సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నా. మన స్కూల్కి వచ్చేసరికి వి గివ్ ఎవ్రీ రైట్ అన్నమాట. రైట్ టు టాక్, రైట్ టు స్పీక్, అన్నీ ఇస్తాం మేము. మీకు రాసి పెట్టుకోండి. హియర్ ఇన్ అవర్ స్కూల్ లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్. హియర్ ఇన్ అవర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్.